భయభ్రాంతులకు గురి చేయడం ఇవేవి సరిపోవన్నట్టు ప్రజలిచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని రాష్ట్రము దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. ఇవాళ మంచిర్యాల జిల్లా కేతపల్లి మున్సిపాలిటీ నిజానికి మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22 మాత్రమే. కానీ వాళ్ళ అధికార దాహం, వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేసినారు. ఒక కేతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్కు ఉంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసినా వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు